ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ EPSSDC ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గోపాలపట్నం SVLNZP హైస్కూల్లో నిర్వహించిన 4వ మెగా జాబ్ మేళా అత్యంత విజయవంతమైంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్ కిషోర్ మరియు ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో సుమారు 2500 మందికి పైగా అభ్యర్థులు పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వివిధ రంగాలకు చెందిన 68కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొనగా, ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ప్రభుత్వ విప్ గణబాబు మాట్లాడుతూ, ఈ మెగా జాబ్ మేళకు ఇచ్చేసిన ఉత్తరాంధ్ర యూత్ అందరికీ, మన విశాఖపట్నం యూత్ అందరికీ, పాత్రికేయ మిత్రులకు, అతి ముఖ్యంగా ఈరోజు రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం వచ్చిన కంపెనీ రిప్రజెంటేటివ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మన జెడ్పీ హై స్కూల్ గోపాలపట్నంలో జరుగుతున్న ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ముందు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్కి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, అతి ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు గారికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. మీ అందరికీ తెలుసు, మన చీఫ్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ బేసిస్ మీద, అలాగే మన గౌరవ హెచ్ఆర్టీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారి గైడెన్స్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 4 జాబ్ మేళాలు సంవత్సరానికి మినిమం చేసుకోవాలి. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 1500 మెంబర్స్కి మినిమం మనం ఎంప్లాయ్మెంట్ ఈ జాబ్ మేళాల ద్వారా కలిగించాలి అని ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యుయెన్సీల్లో ట్రై చేస్తున్నారు. బట్ అన్ని కాన్స్టిట్యుయెన్సీల కంటే ముందుగా మన ఈ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో ఆల్రెడీ గత సంవత్సరంలో 3 మనం జాబ్ మేళాలు చేసుకున్నాము. ఈ సంవత్సరం మొదటి జాబ్ మేళా ఈరోజు చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ క్యాంప్లో లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశాం. ఇదే వేదికగా సుమారు ఒక 70 మంది ఈ స్కూల్లో చదువుకున్న వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది ఇదే వేదిక మీద. అంటే ఏదో క్యాంపస్ ఇంటర్వ్యూస్ లాగా ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఒక క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిపేటువంటి ఆ స్కోప్ తీసుకురాగలిగారంటే అది వివిధ కంపెనీల ప్రతినిధులు ఇలాంటి జాబ్ మేళాస్కి హాజరవ్వటం వల్ల అది సాధ్యపడింది. ఎక్కడో ఇంజనీరింగ్ కాలేజీలో లేకపోతే యూనివర్సిటీస్లో జరిగేటువంటి ఆ నియామకాలు, ఆ ఇంటర్వ్యూస్ అనేటువంటిది ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక క్యాంపస్ ఇంటర్వ్యూస్లా జరిగేటువంటి అవకాశం కలిగించినందుకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినటువంటి హెచ్ఆర్ టీంతో పాటు వారి మేనేజ్మెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ